वादाभिगणपतिं भजेऽहं वादाभिगणपतिं भजे। భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడినే కదా స్మరించుకుంటాం. ఇటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి అని ఆ వినాయకుడిని ప్రార్థిస్తాం. అయితే ఇంతే కాదు, మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు కావచ్చు, విద్యకు సంబంధించి, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, సంతానానికి సంబంధించి, ఇలా ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి కష్టములనైనా తీసివేసే ఆ శక్తి వినాయకుడికి ఉంది. అయితే పరబ్రహ్మ స్వరూపం అయిన ఈ వినాయకుడిని విశేషంగా సంకష్టహర చతుర్థి అనేటట్టుగా ఆ తిథి రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అని చాలామంది ఆచరిస్తూ ఉంటారు. సంకటములు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటిని పోగొట్టుకుంటూ ఉంటారు. మరి ఈ క్రమంలో వినాయక ఆరాధన అన్నది కేవలం సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దూరం మనం వెళ్ళడానికి, ఆ ప్రయాణంలో సహాయపడుతుంది అనే కాకుండా నిత్యము మనము పుణ్య కర్మలు చేసేటట్టుగా, లేకపోతే ధర్మాచరణ చేసేటట్టుగా వినాయకుడు నడిపిస్తూ ఉంటాడు. ఇక వినాయక ఆరాధనలో భాగంగా ఎంతోమంది మహాపండితులు, మహానుభావులు ఎన్నో చక్కని పద్యాలను, స్తోత్రాలను, కీర్తనలను అందించారు. సంగీతత్రయంలో ఒకరు అయిన ముత్తుస్వామి దీక్షితుల వారు వాతాపి గణపతిం భజేహం అనేటట్టుగా ఈ కీర్తన, ఇది మనందరికీ బాగా పరిచయమే. బహుశా మనం అందరం పాడలేము, కానీ ఈ వాతాపి గణపతిం భజేహం అనే ఈ కీర్తన గురించి ఈరోజు మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే సంకటహర చతుర్థి లేకపోతే సంకష్టహర చతుర్థి అని మనం ప్రత్యేకించి వినాయక ఆరాధన చేసినప్పుడు అందులో కూడా మంగళవారం రోజు ఈ సంకష్టహర చతుర్థి తిథి పడినప్పుడు దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారు. మంగళవారము అనేటప్పటికీ మరింత శుభప్రదము, దీన్నే జయవారము అంటారు. అంటే కుజునికి మంగళుడు అంటే ఈ గ్రహానికి సంబంధించిన ఈ రోజు అని అర్థం. ఇక కుజగ్రహానికి సంబంధించి అంటే మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా మరింతగా మనకి సహాయం చేస్తూ వినాయకుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎలాంటి భయంకరమైన ఆపదలైనా కూడా అవి తొలగిపోవాలి అంటూ జయవారము, మంగళవారము అయిన ఈ అంటే అంగారక సంకష్టహర చతుర్థి రోజు మనం విశేషంగా వినాయక ఆరాధన చేస్తే కుజగ్రహం యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అని అంటారు. అయితే పూర్వం వాతాపి, ఇల్వలుడు అనే రాక్షసులు ఉంటూ ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఒక అలవాటు ఉండేది. అడవి మధ్యలో ఉంటూ ఉండేవారు. వాళ్ళు అటు ఇటు వెళ్ళే బాటసారులను పిలుస్తూ ఉండేవారు, రండి రండి మీకు మేము భోజనం పెడతామని. అలా భోజనం పెట్టేటప్పుడు ఎవరినైతే పిలిచేవారో వాళ్ళకి భోజనం పెట్టేవారు. అయితే ఇక్కడ ఈ వాతాపి అనే రాక్షసుడు భోజన పదార్థంగా మారిపోయేవాడు. ఎలా అంటే రాక్షసులు కదా, ఏమైనా చేయగలుగుతారు. అలా భోజన పదార్థంగా మారిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోయేవాడు అనమాట. ఇప్పుడు బయట ఉన్న ఇల్వలుడు వాతాపి బయటికి రా అన్న వెంటనే పొట్ట చీల్చుకుని వాతాపి బయటకు వచ్చేవాడు. పాపం అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయేవారు, అంతే కదా. మరి అటువంటి సమయంలో ఆ చనిపోయిన వ్యక్తిని వీళ్ళిద్దరూ తినేసేవారనమాట. ఇలా కొనసాగుతూ ఉండేది. అక్కడ బాటసార్లు పాపం రండి రండి భోజనం పెడతామంటే వెడుతూ ఉండేవారు. అయితే ఇటువంటి సమయంలో ఒకసారి అగస్త్య మహర్షి అటుగా వెడుతున్నారు. అగస్త్య మహర్షి అంటే ఆయనకున్నంత శక్తి మరి ఇంకెవరికి ఉంది. ఆయన్ను కూడా పిలిచారట, రండి రండి మీకు భోజనం పెడతామని. ఆయన అన్ని దివ్య దృష్టితో చూశారు, ఎలాగైనా ఈ రాక్షసులు పని పెట్టాలని అనుకున్నారు. ఆయన కూడా వెళ్ళారు, ఆయనకు కూడా భోజనం పెట్టారు. అప్పుడు మళ్ళీ ఈ వాతాపి అన్నవాడు పొట్టలోకి వెళ్ళిపోయాడు. ఇల్వలుడు అన్నవాడు వాతాపి బయటికి రా అంటున్నాడు. ఇప్పుడు అగస్త్య మహర్షి ఆయన కళ్ళు మూసుకుని వినాయకుడిని ప్రార్థించి, స్వామి నువ్వు నాకు ఇచ్చిన అనుగ్రహం ఎలా ఉండాలి అంటే ఈ రాక్షసుడు లోపల అంతమైపోవాలి అని ఆయన ప్రార్థన చేశారు వినాయకుడిని. అప్పుడు ఆయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారట పొట్ట పట్టుకుని. ఇప్పటికీ మనం ఈ మాట వింటూ ఉంటాం. చిన్నపిల్లలకి తొందరగా జీర్ణం కావాలి అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉంటారు. అలా పొట్ట పట్టుకుని అనేటప్పటికీ లోపల ఉన్న వాతాపి చనిపోయాడు, అయిపోయింది. వాతాపి బయటికి రా అని ఇల్వలుడు పిలుస్తూనే ఉన్నట్ట. ఇంకెక్కడొస్తాడు వాతాపి, వెళ్ళిపోయాడు అని అగస్త్య మహర్షి ఆ తర్వాత ఇల్వలుడిని కూడా ఆయన చంపేశారు.
అలా మనందరికీ కూడా ఆయన మేలు చేశారు. అయితే ఆ సమయంలో ఈ వాతాపి జీర్ణం కావడానికి ఏ వినాయక స్వరూపాన్నైతే ఆయన ఊహించుకుని ప్రార్థన చేశారో ఆ వినాయకుడిని వాతాపి గణపతి అని ఆయన ఒక నామం ఇచ్చారట. ఇన్నే మూలాధార గణపతి విగ్రహం అని కూడా అంటూ ఉంటారు. తిరువారూర్ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ వాతాపి గణపతి అంటే నాకు ఇంతగా ఈ రాక్షసుణ్ణి అంతం చేయడంలో సహాయం చేశారు స్వామి అంటూ వాతాపి గణపతి స్వరూపాన్ని కూడా అక్కడ తిరువారూర్ పుణ్యక్షేత్రంలో ఆయన ప్రతిష్టాపన చేశారు. అది వాతాపి గణపతి యొక్క కథ అన్నమాట. ఆ కథనే స్మరించుకుంటూ ముత్తుస్వామి దీక్షితుల వారు వాతాపి గణపతిం భజేహం అంటూ చక్కని కీర్తన, మనందరికీ బాగా పరిచయమైన కీర్తనను అందించారు. ఈ సంకష్టహర చతుర్థి, అందులోనూ అంగారక సంకష్టహర చతుర్థి తిథి రోజు మనం ఈ నామస్మరణ చేసుకుంటూ అలాగే ఈ చక్కని కీర్తనను విందాం. गणपतिं भजेहं वादावि गणपतिं भजे औ वादावि गणपतिं भजे औ वारणा शंवरब्रदौ श्रीवारणा शंवरब्रदौ श्री वादावि गणपतिं भजे भूतरि संसेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं भूतरि संसेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं वीतरागिणं हृदयोगिणं वीतरागिणं हृदयोगिणं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं हृदयोगिणं विश्वकारणं विघ्नवारणं वारावि गणपतिं भजे औ वारणा शंवरब्रदौ वारावि गणपतिं भजे पुरागुम्बसंभव मुनिवर प्रपूजितं त्रिभुवनमाजगदं मुरारेगमुगाद्युपासिरं मूलाधार क्षेत्रस्थितं पदारिक्षेत्वाय वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजवामगरविद्युतेक्षुदण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजवामगरविद्युतेक्षुदण्डं वरं भुजपोषबीजापूरं कलुषविदूरं भूतधरम् करुं भुजपोषबीजापूरं कलुषविदूरं भूतधरं तदादिगुरुमुखदोषितबिम्बं हंसध्वनिभूषितगेरं तदादिगुरुमुखदोषितबिम्बं हंसध्वनिभूषितगेरं वारावि गणपतिं भजे औ वारणा शंवरब्रदौ वारावि गणपतिं भजे ओ